హలో అందరికీ, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నైట్ రొటీన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాండి. మీకు కూడా చూపిస్తారండి. తర్వాత వచ్చేసి నైట్కి వచ్చేసి చపాతి. నైట్ ఆల్మోస్ట్గా మేమందరము టిఫినే ప్రిఫర్ చేస్తామండి. అందుకనేసి నాన్నడానికి టైం పడుతుంది కాబట్టి తడిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. నైట్ డైలీ అయితే ఈ పని అయితే ఉంటుందండి. ఇందులోనే వాటర్ ఫిల్ చేసి కాగులు అయితే వేస్తామండి. ఎందుకంటే ఎండలకు వాటర్ ఫిల్టర్లు అనేటివి దెబ్బతింటాయంట. అందుకే ఆల్మోస్ట్గా డైలీ నా రొటీన్లో అయితే ఇది కంపల్సరీ ఉంటుందండి. ఫిల్టర్లోని నీళ్ళు వచ్చేసి నైట్ టైం డైలీ వచ్చేసి కావుకి అయితే ఫిల్ చేసుకుంటాను. మార్నింగ్ టైంలో అస్సలు పట్టుకోనండి, ఎండలు ఫిల్టర్లు దెబ్బతింటాయండి. వేరే అక్క చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అప్పటి నుంచి అయితే నేను నైట్ కంపల్సరీ కాగు ఫిల్ చేసి పడుకుంటాను. మార్నింగ్ టైంలో కరెంట్ అందుకు పోయినా కూడా అంత ఇబ్బంది ఉండదండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. తర్వాత వచ్చేసి కంపల్సరీ మార్నింగ్ డైలీ మా బట్టలు అయితే వాష్ చేస్తానండి. అవి ఆరిన తర్వాత కిందికి ఒక క్లాత్లో కట్టుకొచ్చుకొని ఇంట్లో ఒక చోట అయితే పెట్టుకుంటాను. అవి కంపల్సరీ నాకు ఆఫ్టర్నూన్ అలా అయితే అస్సలు అవ్వదు. అందుకనేసి డైలీ నా నైట్ రొటీన్లో అయితే ఇవి కామన్గా ఉండే పని అయితే ఇదండి. ఈ బట్టలు ఫోల్డింగ్ చేయడము చాలా అంటే చాలా బద్ధకం అండి నాకైతే. మీకు కూడా అలానే ఎన్ని బట్టలైనా ఉతికి ఆరేస్తాను, కానీ ఈ బట్టలు అనేటివి ఫోల్డింగ్ చేయాలంటే నాకు చాలా అంటే చాలా బద్ధకం అండి. మీకు కూడా ఇంతేనా? ఇలా బట్టలు అతి కష్టంగా ఇంట్లో ఇష్టం లేని పని, అతి బలవంతంగా చేసే పని ఏంది అంటే ఈ బట్టలు ఫోల్డింగ్ చేయడమేనండి. చూస్తా నీట్గా లేకపోతే అస్సలు ఇష్టపడదు కదండి. ఆ కష్టం మీద అయితే వీటిని ఏ రోజుకి ఆ రోజు ఒకరోజు స్కిప్ అయినా కూడా నెక్స్ట్ రోజైనా కంపల్సరీ ముందు రోజుకి ఈ రోజుకి కంపల్సరీ అయితే ఫోల్డింగ్ చేసి ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటానండి. తర్వాత వచ్చేసి టిఫిన్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి చపాతీ ముందుగానే తడిపి పెట్టుకున్నాను కదండి. చపాతీ అయితే పిల్లలకి చేపిద్దామనేసి. మేము డైలీ నైటు అంత తొందరగా అయితే తినమండి. ఇప్పుడు మా బాబు వచ్చేసి వచ్చాడు కాబట్టి మేమైతే ఆల్మోస్ట్గా నైట్ డిన్నర్ అనేది కొంచెం పొద్దుకినాకనే అనేది తీసుకోవాలంటండి. చాలా మంచిదంట. అంటే 7-8 కల్లా కంప్లీట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మనం పడుకునే టయానికి అరిగిపోవాలంటండి. అదైతే మంచిగా మనకు ఆరోగ్యము మంచిగా ఉంటుందంటండి. కాకపోతే మాకు అలా సెట్ కాదండి. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చినాకనే నాకు తినడం అలవాటు కాబట్టి, అందరూ పిల్లలు కూడా ఇంటికన్నీ ఉండరు కాబట్టి కాస్త ఎటైనా లేటే అవుతుందండి. అందుకనేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని నేను కూడా చపాతీ అలా తినేసి తర్వాత వచ్చేసి నెక్స్ట్ నేను చేసే పని ఏమిటంటే పూలు అల్లడం అండి. విడిపూలు ఏ సీజన్లో దొరికినా కూడా ఏ పూలైనా సరే నా చేతులతో నేను అల్లి దేవుళ్ళకి పెట్టడం నాకు చాలా ఇష్టం అండి. నేను టైం లేకపోయినా టైం అనేది తీసుకొని అయినా సరే 11కైనా సరే అండి నైటు కంపల్సరీ అయితే విడిపూలు అనేవి నేను తీసుకుంటాను. దీనివల్ల మనకు డబ్బులు కూడా కొంచెం సేవ్ అవుతుందండి. ఎందుకంటే మూరల ప్రకారం తీసుకుంటే మనకు చాలా కాస్ట్ పడుతుంది. అదే విడిపూలు తీసుకున్నాం అనుకోండి, మనకు కూర్చొని అల్లుకుంటే ఓపికగా వాటి కూడా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించితే మంచిగా దండిగా పూలు అవుతాయండి. మనకు పటాలకు మనం మనస్ఫూర్తిగా దండిగా పూలను అయితే అలంకరణ చేసుకోవచ్చును. చాలా బాగుంటుంది. కొన్ని పూలు అల్లిన పూలు తెచ్చుకుంటే కొన్ని మాత్రమే పెట్టుకునేదానికి ఉంటుంది. అందుకనేసి నేనైతే ఓపిక చేసుకొని మరి విడి పూలు తీసుకునేదానికే ప్రిఫర్ చేస్తానండి. మంచిగా పెట్టుకోవచ్చును, పటాలకు నిండుగా పెట్టుకోవచ్చును, చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఇలా చేసుకుంటాను. నేను 20 రూపీస్కి అయితే తీసుకున్నాను. చూడండి 20 రూపీస్ పూలలోనే ఎన్ని వేస్టేజ్ ఉన్నాయో. ఇవన్నీ వేస్ట్ పూలండి. తర్వాత వచ్చి చూడండి 20 రూపీస్ పూలైనా కూడా ఎన్ని మూరలు వచ్చాయో. చాలా బాగా పెట్టుకోవచ్చునండి పటాలకు. అందుకనేసి నేను విడిపూలు తీసుకునేదానికే ప్రిఫర్ చేస్తాను.
అలాగే ఈరోజు వచ్చేసి గులాబీ పూలు కూడా తీసుకున్నాను. అందుకనేసి అల్లిన పూలు గులాబీ పూలు రెండింటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. సో తర్వాత వచ్చేసి మీకు చూపించాను కదా నేను ఎలా స్టోర్ చేసుకోను అనేది. ఆ టిప్పే నేను ఫాలో అయ్యేసి టిష్యూ పేపర్లో అందుకు పెట్టేసి స్టోరేజ్ చేసుకుంటానండి. తర్వాత వచ్చేసి నా డైలీ రొటీన్లో నైట్ రొటీన్లో కంపల్సరీ ఈ పాత్రలు అనేటివి ఒక పొడిగుడ్డ తీసుకొని బాగా మంచిగా తుడిచి పెట్టుకోవడం నాకు అలవాటండి. ఎందుకంటే మనం ఎంత గాలి కారినా కూడా మేము పైన క్లాత్ ఎటువంటివి వాలకుండా ఉండడానికి, దుమ్మందు పడకుండా పైన ఒక క్లాత్ కవర్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ గ్లాసులలో అలా కొంచెం వాటర్ అనేటివి ఉంటాయండి. అందుకనేసి ఒక పొడిగుడ్డ తీసుకొని నేనైతే కంపల్సరీ రోజు తుడుచుకొని ఇలా ఒక ఫ్యాన్ వేసుకొని తుడిచిపెట్టుకొని ఒక 10 నిమిషాలు వాటిని బాగా ఆరనిస్తానండి. బాగా ఆరనిచ్చిన తర్వాతనే నేనైతే కిచెన్లోకి వెళ్ళేసి ఆ ట్రేలలో అయితే పెట్టుకుంటానండి. ఇవి ఈ ఈ పాత్రలు అనేటివి మార్నింగ్ ఆఫ్టర్నూన్వి 2 పూటలు కలిపండి ఇన్ని వచ్చాయండి. చూడండి ఎన్ని స్పూన్లు వాడేసానో. నా స్పూన్లు నేను వంట చేస్తే స్పూన్లు దండిగా వాడేస్తానండి. మీరు కూడా ఇంతేనా? ఇలా కాసేపు బాగా ఆరనిస్తానండి. ఆరనిచ్చిన తర్వాతనే ట్రేలలో అయితే సర్దుకుంటాను. తడిగానే సర్దేసుకుంటే స్టీల్వి కాబట్టి చిలుం పట్టే అవకాశం ఉంటుంది. అందుకనేసి నా డైలీ కంపల్సరీ నైట్ టైం అయితే ఈ ఈ కేర్ అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ ట్రేలు అనేటివి చిలుం పట్టుకోకుండా ఉండడానికి ఒక 10 నిమిషాలు ఓపిక చేసుకొని రోజు ఇలా అయితే నేను తుడిచిపెట్టుకుంటానండి. కంపల్సరీ పూట తోమినేటి ఏ పూట సింకు దగ్గర తోమిసి చాలామంది అలానే పెట్టేస్తూ ఉంటారండి. అలా పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు. ఒక టబ్బు పెట్టుకొని మేము ఆ టబ్బుకు మార్నింగు టిఫిన్కి వాడింటాం కదండి, ఆ పాత్రలు తోమిన వెనకబడి ఆ టబ్బులు వేసి ఇలా ఒక సైడ్ పెడతాము. ఆఫ్టర్నూన్ కూడా అవే బోకులే వాడకుండా వేరేటివి కూడా వాడేస్తామండి ప్లేట్స్ ఆఫ్టర్నూన్ తినేదానికి. అలా అయితే మనం ట్రేలలో సర్ది పెట్టుకున్న బోకులన్నీ మనకు వాడేస్తాం కాబట్టి తోమేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు అవే ప్లేట్లు తిని వాటినే కడుక్కొని మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో కూడా అవే ప్లేట్లు తినడం వల్ల రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ప్లేట్లు మారితే అవే వాడుతూ అవే ఉంటే మిగతా ప్లేట్లన్నీ దుమ్ము పట్టిపోతాయి కదండి. ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసాకంటే ఏ రోజు బోకులు ఆ రోజు మంచిగా క్లీన్ చేసుకోవాలంటే అన్నీ వాడేసుకుంటేనే చాలా అందుకనేసి నేను పూట నాకు అలా పెట్టడం చాలా విసుగండి. ఆ బోకుల సౌండ్లు గలగల అంటే చాలా విసుగ్గా ఉంటుంది. అందుకనేసి మార్నింగ్ టిఫిన్వి, మధ్యాహ్నం లంచ్ చేసినవి, సాయంత్రంగా కాఫీలు స్నాక్స్ ఏమన్నా తినేటి అవన్నీ తోముకునేటి రాత్రి కంపల్సరీ అన్నీ ఎక్కడెక్కడికి చదువుకుంటారండి. చూడండి నా ట్రేలర్లో ఖాళీ అయిపోయినాయి కదండి. అలా ఉండడం నాకు ఇష్టం అండి. ఎందుకంటే ట్రేలర్ నుండి పాత్రలన్నీ నీట్గా క్లీన్ చేసినట్టు అవుతుంది అనేసి నేనైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను. మరి మీరు ఎలా తోముకుంటారనేది అది అంతా మీ ఇష్టం అండి. నా నైట్ రొటీన్ కాబట్టి నేనైతే ఇలా ఫాలో అవుతానని చెప్తాను. ఇన్ని ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఇన్ని ప్లేట్స్ రోజు వాడుకోకుండా ఉంటే చాలా రోజులకు దుమ్ము పడతాయి కదండి. అలా ఎప్పుడో ఒకసారి తోమే కంటే రోజు అన్ని ప్లేట్లను కవర్ చేయాలంటే తిన్న ప్లేట్లను తినకోకుండా నేను చెప్పిన టిప్ ఫాలో అయితే మనకు క్లీన్గా ఉంటాయండి. సో తర్వాత వచ్చేసి మేము డిన్నర్ చేసాం కదండి, ఆ ప్లేట్స్ అన్నీ తోమడానికి అనేసి నేను షింకులో ప్లేట్స్ అయితే తోమనండి. ఎందుకంటే షింకు ఎప్పుడుకు క్లీన్గా మంచిగా చెడు వాసన రాకోకుండా మంచిగా ఉండాలి అంటే నేను షింకులో అయితే ఎప్పుడూ బోకులు అనేవి తోమనండి. కూర్చొని మా కారు బయట ఉంటుంది, కూర్చొని చక్కగా నిదానంగా నేను తోముకుంటానండి. ఎందుకంటే ఆ సింకులో తోమడం వల్ల ఆ పొయ్యి బండి అంతా తేమగా మెస్సీగా ఉంటుంది. తడి ఆరకుంటే ఆ బొద్దింకులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు బోకులు ఎప్పుడు తడి చేసుకుంటూ ఉంటే మన చేతులకు తడి వలన చేతులు పాడవుతాయి. అట్ ద సేమ్ టైం ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు ఉంటుందండి. షింకులో నాకు అయితే పాత్రలు తోమడం ఇష్టం ఉండదండి. అందుకనేసి నేనైతే అన్ని పాత్రలు ఇటు బయట వేసుకొని మేము చక్కగా అయితే తోమేసుకొని ఆ టబ్బుకి అయితే వేసేసుకుంటానండి. అలా పెట్టడం వలన బొద్దింకలు రావు, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. నైట్ రోజు పాత్రలు అనేటివి కొన్ని బన్నా ఎక్కువ బన్నా ఎన్ని బన్నా ఏ రోజు ఆ రోజు మనము తోముకుంటే చాలా మంచిది. నైట్ పండుకునేప్పుడు ఉండే పాత్రలు ఎంగిల్ ప్లేట్లు అట్లే పెట్టకూడదండి. సింకులలో చాలామంది అలానే పెడుతూ ఉంటారు. అది ఇంటికి మంచిది కాండి, చాలా అంటే చాలా దరిద్రము. అందుకనేసి వీలైనంత ఓపిక చేసుకొని ఒక 10 మినిట్స్ పడుతుంది కదండి, అంతకన్నా ఎక్కువ పడుతుంది. ఏ రోజు నైట్ టైము ఎంగిల్ ప్లేట్లు
అనేది షింకులో ఉన్నీయకోకుండా కడుక్కోండి. అది చాలా మంచి, ఇంటికి కూడా మంచి జరుగుతుంది. అందులో బొద్దింకలు అవి కూడా రావు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ లేచిన నుంచి మనము మైండ్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఎప్పుడు పోకులు అప్పుడు క్లీన్ చేసుకొని మంచిగా ఉంటేనే చాలా మంచిదండి. నేను పాత్రలన్నీ తోమేసుకొని ఒక సైడ్ పెట్టేసి వచ్చానండి. తర్వాత వచ్చేసి పిల్లలు రూమ్లోకి వెళ్ళాలండి. రూమ్లోకి వెళ్ళాక నా చేసే పని ఈ సోఫా సెట్ అవన్నీ టీవీలు చూస్తా రాసుకుంటాను. అలా తొక్కి పెట్టేసి ఉంటారు కానీ అవి ఇలా నేను నైట్ సర్దేసుకుంటానండి. అంటే చూడడానికి మెస్సీగా ఉంది కాబట్టి అలా సర్దేసుకుంటాను. నైట్ అనే కాదండి, ఎప్పుడు ఇంట్లో నీట్గా ఉండాలి అన్నా కూడా పిల్లలు ఉండే పని కాబట్టి మనకు ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈ సోఫా అయితే మాది ఎల్ షేప్ సోఫా అండి. నేను ఆ క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి మాసిపోతాయి, అందరూ పిల్లలు ఇంటికానే ఉండరు కాబట్టి ఆ పైన ఒక కవర్ అయితే నేను ఇట్లా క్యారీ చేస్తానండి. కిందిని దెబ్బ తినకుండా ఉండడానికి పైన ఒక కవర్ అయితే, ఇది ఎల్ షేప్లో కాబట్టి నాకు ఆ సోఫా కవర్లు అయితే దొరకడం లేదని. ఇన్కేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఎల్ షేప్లో ఉంది కాబట్టి దీనికి కవర్స్ అనేది ఎక్కడ దొరకడం లేదని అంత లెక్కలో చూస్తున్నాను. క్లాత్తో కుట్టించుకోవాలి అంటున్నారు. అంత లోపల వచ్చేసి ఇలా అయితే నేను ఆ సోఫా దెబ్బ తినడానికి ఇలా అయితే మేనేజ్ చేసుకుంటానని. అందులో పిల్లలు ఉండరు కాబట్టి. తర్వాత వచ్చేసి మన టీవీ ఆఫ్ చేసినాం కాబట్టి టీవీ కూడా దుమ్ము పట్టుకోకుండా ఉండడానికి టీవీకి నేను ఇప్పటికీ ఒక క్లాత్ అయితే కవర్ చేస్తానండి. చూసేటప్పుడు పక్కన పెట్టేస్తాను, క్లాత్ తీసేసుకుంటాము. చూడకోకుండా ఉండేంత సేపు అయితే ఆ క్లాత్ అయితే కవర్ చేస్తానండి. నాకు ఎందుకు అది ఒక అలవాటు అండి. అలాగా హాల్లో ఏమన్నా రిమోట్లు అన్నీ ఎక్కడంటే అక్కడ వేసింటారు, బుక్స్ పెన్స్ అవన్నీ ఎక్కడెవరి సదురుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ హాల్లోకి లేచేస్తానే చిందరబద్దరగా ఉంటే మైండ్ అనేది మనకు అప్సెట్ అవుతుందండి. ఆ అప్సెట్ అయితే ఆ డే అంతా మనకు చిరాకుగానే అనిపిస్తుంది. అందుకనేసి కొంచెం లేట్గా పనుకునే కూడా మంచిగా నిద్ర లేచినాంచి ఫ్రెష్గా ఉండాలంటే హాలు, తర్వాత వచ్చేసి వంట రూమ్ కూడా క్లీన్గా ఉండాలండి. అలా ఉంటేనే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఆ రోజంతా చిరాకుగా ఉంటుంది. అలా ఎక్కడ దీనిలో అక్కడ సర్దేసి పెన్స్ బుక్స్ రిమోట్స్ అవన్నీ నేనైతే చదువుకుంటానండి. తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నైట్ ఈ పాత్రలు చూడండి తోమాను కదండి, ఇలా పెట్టేసుకొని వాటి మీద ఒక క్లాత్ అయితే కవర్ చేసుకుంటానండి. అదైతే నాకు అలవాటు. తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నైటు కంపల్సరీ బాదం పప్పు అయితే నానబెట్టేస్తానండి. నాకు బాదం పప్పు నానబెట్టేటప్పుడు అస్సలకు మర్చిపోనండి. కానీ నెక్స్ట్ రోజు తినడానికైతే కంపల్సరీ మర్చిపోతానండి. అదేంటోనండి, నైట్ కంపల్సరీ అయితే నానబెట్టేస్తానండి. ఇదైతే మతికుంటుంది. మార్నింగ్ లేచినాక తిందాంలే అనే టయానికి నాకు అస్సలు మతికుండదు. తిందాం అనే టయానికి ఈ పని ఆ పని పడి, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ అయితే తినలేం కానీ ఆ డేలో ఏదో ఒక టైంలో తినొచ్చు కదా, మంచిదే కదా అనేసి ఏదో ఒక టైంలో అయితే తినడానికి ట్రై చేస్తానండి. సో తర్వాత కిచెన్లోకి వచ్చేసి పాలు అయితే కాచుకుంటున్నానండి. నేనైతే నైట్ పనుకునే ముందుగా గోరువెచ్చని పాలు తాగడం అయితే అలవాటండి. అందుకనేసి పాలు అయితే కాచుకుంటున్నాను. ఇలా కిచెన్ కూడా క్లీన్గా నైటే చేసి పెట్టుకుంటానండి. తర్వాత వచ్చేసి రిలాక్స్గా కాసేపు సెల్లు చూస్తా, పాలు కూడా తాగేసి మార్నింగ్ నుంచి నైట్ పడుకునే ముందరగా మనం ఏం ఖర్చులు పెట్టినామా అనేసి మతికి తీసుకుని అవన్నీ నోట్ చేసుకుంటానండి. ఒక్కోసారి అయితే బుక్స్ కూడా చదివేస్తాను. సో నా నైట్ రొటీన్ అయితే ఇదండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ నైట్ రొటీను మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొకసారి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్.